ఒక రోజు నేను బోలా శంకర్కి ఏంటి ఏంటన్నా ఏం కాలేదు. నువ్వు మాట్లాడుతుంటే భలే నవ్వు వస్తుంది. ఏం మాట్లాడుతూ తెలియకుండానే గిఫ్టెడ్, నిజంగా నువ్వు గిఫ్టెడ్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న కాదు నాకు ఎందుకంటే ఈ స్పెషల్ డే అన్న ఈరోజు. ఎందుకంటే హనుమాన్ జయంతి తర్వాత వస్తారు సార్. ఈ రోజు అంటే మీ ఎదురుగా కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నాను మిమ్మల్ని. అంత ఎదురుగా లేదు, డయాగ్నల్గా ఉంది. నేను రెచ్చిపోతా మామూలు అన్న చాలా క్వశ్చన్స్ ఎవ్రీడే అదే పడుతుంది. రెచ్చిపోడు చాలా క్వశ్చన్స్ పెట్టుకున్నా అడగాలని. ఎందుకంటే మిస్సింగ్ లాట్, మేము అందరం మిస్ అవుతున్నాం. ఎక్కడ కనిపించలేదు ప్రమోషన్లు బాగా అందరూ. అంటే కట్ చెప్పగానే అరే కిషోర్ అంటే బాగుండేది అబ్బా అని చెప్పాను. నేను చాలా క్వశ్చన్స్ రెడీ చేసుకున్నాం, నీ మీద సంధించబోతున్నాం. ఓకేనా? ఒక్క నిమిషం. బట్ కిషోర్ గారు మీకు ఇంటర్వ్యూ మొత్తంలో ఎక్కడైనా ఏదైనా ఆక్వర్డ్ క్వశ్చన్స్, ఐ డోంట్ వాంట్ టు మొత్తం అదే కంఫర్టబుల్, ఏదైనా ఆక్వర్డ్ క్వశ్చన్ మీకు వద్దు అన్కంఫర్టబుల్ గా ఉంది అంటే జస్ట్ ఇట్లా హెడ్ గా ఐ రిమూవ్ ఇట్. అది ఆయనకు ఒక్కరికి చెప్పొచ్చుగా, మామూలుగా అందరూ ఉన్నప్పుడు చెప్పడం. ఓకే ట్రాన్స్పరెన్సీ. అన్న అన్న ఎలా ఉంది ఈ ఇంటర్వ్యూస్ అన్ని రాకపోవడానికి, రాకుండా ఉండడం? చెప్పండి. అంటే నేను రాకూడదు కదా, నా క్యారెక్టర్ సస్పెన్స్ కదా బేసిక్ గా. సోమోని క్యారెక్టర్ రాశారు మానస గారు, సో సస్పెన్స్ క్యారెక్టర్ కాబట్టి నేను వస్తే మళ్ళీ సడన్ గా అయ్యో అదేంటి మాకు ముందే తెలిసిపోయింది అనే ఫీల్ ఎందుకు ఇవ్వద్దని ఉంచారు అలా. లైక్ నాకు చాలా నిజంగా వెరీ క్యూరియస్. అవును, థియేటర్ లో చూస్తున్నాం, అరే ఎందుకు రాలేదు కిషోర్ అన్న. ప్రమోషన్ రావాలని చాలా ఉంటాయి, చాలా మిస్ అయ్యారు మీరు అందరూ. అసలు ఎంజాయ్ చేస్తుంటే అయ్యో నేను లేనేంటి అని. బట్ మానస గారు స్పెసిఫిక్ చెప్పారు ఏంటంటే మీ క్యారెక్టర్ దాచాము అలా. కొన్ని సినిమాల్లో మంగళవారం సినిమాలో ప్రియదర్శన్ దాచినట్టు అలా నన్ను దాచారు. మీరు దాచుకున్నారు అనుకున్నారు కానీ దాచారు అనమాట. దాచారు భద్రంగా దాచారు. యాక్చువల్లీ ఆయన అందుకే చేస్తాను. ఫస్ట్ కథ చెప్పిన తర్వాత నేను ప్రమోషన్స్ చేయాలి దీనికి, అసలు లేదండి నేను సీక్రెట్ క్యారెక్టర్ అంటే అయితే సినిమా చేస్తాను. నెక్స్ట్ సినిమా అని ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా మూవీ ప్రమోషన్స్ లో రాకాస ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు అరే ఈ ప్రమోషన్ ఉంటే బాగుండేది అన్నది ఏదైనా ఉందా నీకు? పునుగులు తిన్నారు కదా అప్పుడు కొంచెం మీరు రాలేదు కదా. అందరూ ఈయనలాగా ఇంట్రోవర్ట్ అని చెప్పి తప్పించుకోలేం కదా సార్. అంటే బట్ ఫుడ్ దగ్గర ఇంట్రోవర్ట్ ఏముంది? ప్రమోషన్స్ నేను మర్చిపోయారా మనందరూ ఏమైందన్నా? ఓకేనా? హెయిర్ డ్రెస్ అన్నా, హెయిర్ డ్రెస్ లేదు జస్ట్ పెయిన్ లేకపోయింది. ఓకే ఓకే, పెయిన్ అన్నా పెయిన్ అన్నా పెయిన్. ఓకే ఓకే చెప్పండి, మీరు ఏదో చెప్తున్నారు. గుర్తుంది కదా సార్ ఆయన పునుగులు ఎందుకు అన్నారు? మన షూట్ లో అందరం ఒక్కొక్క ఐటమ్ తెచ్చుకుని పంచుకుని తిన్నాం కదా ఒక రోజు. అవునవును, అందుకు మనందరం నిజంగా సెట్ పై మాత్రం బాగుండేది ఫుడ్ మీద సార్. మానస గారు కూడా ఎప్పుడు తిన్నారు? అది ఆ బాండింగ్ కొంచెం మీరు రాలేదు. ఆ బాండింగ్ కొంచెం ప్రమోషన్ ఉంటే బాగుండేది అనిపించింది సార్ మీకేం? అవును, ఆ బాండింగ్ కొంచెం ప్రమోషన్ ఉంటే బాగుండేది. ఒక ఐటమ్ తెచ్చారు కదా, ఎవరెవరు ఏం తెచ్చారు చెప్పండి. I wasn't sure, I didn't get anything. క్రాబ్ తీసుకొచ్చింది, నేను జౌజీగా హల్వా తీసుకొచ్చి. రుచిగా హల్వా, ఇంకోటి జౌజీ విత్ ఐస్ క్రీమ్. అది నేను పొట్టేలు పచ్చడి తెలియదు ఎలా వేసి ఎందుకు కాదన్నా, ఏదో ఎలివేషన్ ఇస్తాడు మేనేజ్ చేయొచ్చు కదా. మీరు అది పచ్చడిలో నేను ఫిష్ రెండు తెచ్చారు. ఆ రోజున బాగా తిన్నారమ్మా, బాక్స్ లో పెట్టి మరి ఇచ్చా. ఆ రోజు పంపిస్తే డైట్ లో ఉన్నారని కదా. తొక్క నా లంచ్ అయిపోయిన తర్వాత ఇచ్చిండు, ఎట్లా తింటా నేను? అంటే మళ్ళీ నైట్ కి ఏం లేదంటే ఇంట్లో ఫోన్ చేస్తే అదే తీసుకెళ్ళిపోయాను బాక్స్. ఎప్పుడు వెళ్తున్నారు అప్పుడే పంపిద్దాం అని పంపించా. పక్కనే ఉంది కదా మరి, అంత రేట్ ఎందుకు తొందరగా పంపించాము అంటే వెళ్ళే ముందే పంపించాలని, కావాలని పంపించాను. అంటే నైట్కి ఏం లేదు నాకు తినడానికని అని కాదు. మామూలుగా సినిమాలకి అందరూ చాలా మంది మనసు పెట్టి చేయడం ఇట్లా చేస్తారు కదా, మీరు ఈ సినిమాకి ఎస్పెషల్లీ ఒక హార్ట్ పెట్టి చేశారంట కదా? అవును. అంటే బేసిక్గా నాకు ఫస్ట్ టైం మానస గారు స్టోరీ అయిపోయిన తర్వాత ఒక లుక్ టెస్ట్ ఉందండి అన్నారు అనమాట. నాకు లుక్ టెస్ట్ ఆడడానికి చాలా రేర్ నాకు పిలవడం. లుక్ టెస్ట్ నిజంగా చాలా ఎక్సైటెడ్గా వెళ్ళా. వెళ్ళేసరికి చాలా మంది మేకప్ పోతున్నారు, దగ్గర మెరుస్తూ అతను ఉన్నాడు, అందరు ఉన్నారు. నాకు వెళ్ళి సరే నాకు కాస్ట్యూమ్ ఇచ్చారనమాట. కాస్ట్యూమ్ యాజ్ యూజువల్ చిన్న పేలికలుగా చినిగిపోయి ఉంది. ఫస్ట్ ఏదో తుడవడానికి ఇచ్చారేమో బట్ట, లేదండి అదే షర్ట్ అన్నారు. కానీ నేను లుక్ టెస్ట్ అన్నారు, లేదు ఇదే అని ఇది పెట్టి ఒక చిన్న రూమ్ లో నాకు ఉంచారు. ఇక్కడ సేపటికి చిన్న డోర్ తోటి సౌండ్ తోటి మానసిగా వచ్చారు. చాలా స్ట్రిక్ట్ టీచర్లా వస్తారు కదా, అలా వచ్చేసి కిందకి వెళ్ళి చూసారు బెట్ల అద్దాలు తీసి. తర్వాత బాగుంది కానీ అది కొంచెము మన వాళ్ళు డిస్కషన్ పెడుతున్నారు. నేను జస్ట్ అట్లా నిల్చున్నాను తెలిసే
వాళ్ళు చిన్నగా ఇంకా చిన్నగాలి కదా, కొంత లెంత్ ఉండాలి కదా, అది ఉండాలి కదా అన్నట్టు. వాళ్ళు ఇంకా కొంచెం ఎక్స్ట్రా చింపారనమాట కళ్ళ ముందే, చింపేసి ఇది పెంచండి, ఇంత పెద్ద కత్తరేస్తుంది మొత్తం చింపేసి అట్లా నిల్చోమన్నా అని చెప్పి ఇది బాగుంది. బ్యాగ్ ఇంపార్టెంట్, బ్యాగ్ తెమ్మని చెప్పన్నారు. ఇంకా అట్లనే నిల్చోను. మళ్ళీ వెళ్ళారు, అతను చాలా సేపు బ్యాగ్ తీసుకొస్తారు, మళ్ళీ బ్యాగ్ వేసి అదొక హోటల్ తీసుకొని తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారు. అరే దూరం తొయ్యాలి. ఇంకా వేరే డ్రెస్ అంటే ఈ మూవీ అంటే ఇదే అదే నా మేజర్ స్టాక్ అన్నమాట. ఇంకప్పుడు అదే రిలీజ్ అయింది కాబట్టి చెప్పొచ్చు. ఇంకొన్ని లొకేషన్ లో అన్న పరిస్థితి పడాలి. ఎక్కడ చెప్పండి ఎగ్జాక్ట్లీ అని చెప్పండి. ఓకే, ఇక్కడ మీకంటే కొంచెం వెదర్ ఇదంతా కొంచెం సపోర్ట్ చేసింది. వాటర్ కొన్నిసార్లు కావాలని ఒక చేతిని అడ్డం పెట్టుకొని మేనేజ్ చేశారు. బట్ భోపాల్లో ఏంటంటే సీన్ యాక్చువల్గా చెప్పన్నా, అసలు ఇక్కడ కూడా ఫస్ట్ టర్న్ జరిగినప్పుడు బాగానే ఉండింది యాక్చువల్లీ. ఎందుకంటే మిగతా అందరూ నన్ను చాలా కంఫర్టబుల్ ఫీల్ చేశారు. అంటే మాకేం కనబడలేదు. ఇదంతా నార్మల్, షూటింగ్ అనేది నార్మల్ సహజము. మేము అందరం క్యాష్ కోసం వచ్చాం, డబ్బుల కోసం ఉంటాం వేరే చేశారు అందరు. ఇలా అంత బాగుంది సీను. నువ్వు వచ్చేసి నువ్వు ఏదో చెడగొట్టావు. ఏం చేశావంటే అప్పటిదాకా 9 సార్కి కూడా నన్ను చూసి మాట్లాడేటప్పుడు చాయ్ పెద్ద సార్ నువ్వు అక్కడ వెళ్ళి ఏదో ఒక ఏదో జోగేసావు. దానికి నాకు గమనిస్తే పిచ్చోని కాదు కదా సీను. ఎవరిదైనా జరుగుతుంది కదా, నామొచ్చేసి మళ్ళీ నాకు వచ్చేసి ఇట్లా ఎక్కాలి చూసుకుంటూ మళ్ళీ వెళ్ళి మళ్ళీ నీ చెవులో చెప్పుకుంటూ అదేదో జరుగుతుంది. సరే బోరే జరుగుతుంది కానీ ఈయన ఒక్కడు బాబు టిపికల్ గా. అట్లా మన పెళ్లి జరుగుతుంటే ఆడపిల్లవారు ఉంటుంది చూడు, అంటే ఎంత పెళ్లి జరుగుతుందో ఆ ఒక పర్సన్ ఉంటాడు. ఏం పడేది అంత మనం అట్లేం లేదు ఆయనకి, మీకు హైట్ అందుకని ఎంత మేనేజ్ చేసేవారంటే అతను. ఇప్పుడు ఈవెన్ భోపాల్ ఉన్నప్పుడు చాలా అసలు నేను ఈ బిల్డప్ వేరే ఉండదు. నువ్వు ఇంకా లోపల పెట్టుకుని గోపి పెట్టుకుని ఏంటన్నా ఇచ్చాలి అని ఇంకా ఆమె రాదు ఇలా ఉంటుంది. ఇతను తెలుసుగా పాప మంట పెట్టుకుని ఉండేవాడు. నా పరిస్థితి కప్పుకోవడం కూడా లేదు. ఎందుకంటే కొంచెం కప్పుకునేసరికి ఏదో కంటిన్యూ పోద్ది, తర్వాత వెంటనే వస్తారు కన్యూటీ కొంచెం ఇటు ఉండాలి తిప్పు ఉండాలని చెప్పి వస్తారు. ఇంకా నేను వదిలేసి అప్పుడు చలి పీక్ చలి నువ్వు వచ్చేసి అన్నాయి చలి అనేవాడు. ఈ నొక్కుడు పాపం మళ్ళీ లోపలగా ఫీల్ అయినా సరే బట్ మనమే ఇలా ఉండమంటే పరిస్థితి చూడాల్సి అనేవారు మేనేజ్ చేసుకుంటూ. బట్ అది కూడా ఇంటర్నల్ గా ఆయన కూడా ఒక మాట అనేసి అయిపోద్ది కదా మిగతా అలా ఎప్పుడు ఉండేది. సో వెరీ ఇట్స్ కానీ బట్ భోపాల్ స్టేడియం మాత్రం